పండగ సీజన్ వచ్చేస్తోంది సరికొత్త కలెక్షన్స్ తో. అకేషన్ ఏదైనా షాపింగ్ అంటే ఎస్ఆర్ షాపింగ్ మాల్ లోనే. Right now I am with sensational star Raj Tarun and Rashi Singh. మిమ్మల్ని ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎక్కువ ఏ హీరోయిన్ తో ఎక్కువ కంపేర్ చేసేవాళ్ళు? Someone compared with Shruti Hassan. పూజా హెగ్డే తో ఎవరు కంపేర్ చేయలేదా? నాకు తెలీదు, మీరే చెప్పండి. రాజ్ని అడగండి. లేదు, రాష్ట్ర ఇలాగే ఏమని పిలుస్తారు రాజ్ని? అన్నయ్య అంటారా లేకపోతే? నేను ఎందుకు అంటా పెళ్ళయిందా రాసి? నాకు అవ్వలేదు. హైదరాబాద్ అబ్బాయిని చేసుకుందాం అనుకుంటున్నా. హైదరాబాద్ అబ్బాయి కావాలి. రాజు నీకు పెళ్లి కాలేదు కదా? నేను వైజాగ్ అబ్బాయిని సార్. హైదరాబాద్ లోనే ఉంటారు మీరు? హైదరాబాద్ అండ్ ముంబై. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు? హార్ట్ లో ఉంటా. మాకు ఒక డైమండ్ హౌసే తెలుసు, హార్ట్ హౌస్ ఎక్కడ? రాజ్ ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అమాంతం కిందకు వచ్చి పడినట్టు అనిపించలేదు నీ లైఫ్ లో మొన్న జరిగినప్పుడు? నిజంగా ఇనిషియల్ I was shocked, I was disturbed. సూసైడ్ కూడా చేసుకోవాలన్నా అలాంటి థాట్స్ వచ్చాయని చెప్పేసి బయట డిప్రెషన్. నేను చెప్తాను మరి, ఈ రోజు దాకా న్యూస్ కానీ ఏది కానీ ఏం చూడ. ఇంత అమాయకుడు రాజు అసలు నువ్వు? నీకు జరిగినప్పుడు నువ్వు అసలు అంతగా బాధపడలేదు, లైట్ తీసుకున్నాను, డిస్టర్బ్ అయ్యాను. బట్ మీ అమ్మ నాన్న ఇంట్లో నుంచి బయటికి పెట్టేసినప్పుడు డిస్టర్బ్ అయ్యావా? మొత్తం టైంలోని నాకు అసలు ఎక్కువ ఇస్తే ఆమె సరిగ్గా షూటింగ్ చేసుకోలేదు. కానీ అమ్మ నాన్న కన్నా ఎక్కువ కదా షూటింగ్ అసలు. అయిపోయిందా మొత్తం ఇది? ఇంకా క్లియర్ అయిపోయిందా లేకపోతే ఇంకా అడుగుతున్నారు అంటే క్లియర్ అవ్వలేదేమో డౌట్ వస్తుంది. ఏమో మీది పాటలుగా వస్తుంది కదా బయటికి. బట్ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది రాజు కంటుంటారు అనుకోండి. మీరు అనుకుంటే మరి ఎందుకు అడిగారా క్వశ్చన్? గొప్ప వాళ్ళు అందరూ కూడా తెలియకుండా పెళ్లి చేసుకుని మాకు పెళ్లి అయిపోయిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటెలిజెంట్. అమ్మాయి నచ్చితే డేట్ చేయాలి, వదిలేయాలి అంతే. మీ మైండ్ సెట్ కి ఫారినర్స్ అయితే సెట్ అవుతారు, వాళ్ళకి కూడా అంతే. ఎక్కువ టైం అక్కర్లేదు, 1-2 గంటలు చిల్ అయితే చాలు వాళ్ళు కూడా. బట్ ఇప్పుడు రాజ్ నేచర్ ఏంటంటే ఫ్రెండ్లీగా ఉండటం, చాలా జోవియల్ గా ఉండటం. బట్ ఈ ఫ్రెండ్లీ నేచర్ ని, ఈ జోవియల్ గా ఉండేదాన్ని, ఈ నవ్వుకునేదాన్ని, కేకలో పక్కపక్కలో వీటిని బయట వేరేలాగా చూపించడం జరిగింది తన లైఫ్ లో. ఇప్పుడు మీరే అన్నారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని. అంటే రాజ్ హీరో కాదు, ఏ యాక్టర్ కైనా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎవడో ఉంటారు. ఇక్కడ గాడ్ ఫాదర్ ఉన్నాడు కాబట్టి ఎవడో ఒకటి ఫ్రెండ్ త్రూనే మనం ఇండస్ట్రీ లోపలికి వెళ్ళాలి. లేకపోతే మనకు షెల్టర్ కావాలంటే ఏదైనా ఫ్రెండ్ ఇంట్లోనో లేకపోతే లేడీ ఆర్ జెంట్ ఎవరైనా కావచ్చు ఉండాలి. అలాంటి టైంలో బాగా పీక్ వెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమందికి ఏమో అంత దూరం వెళ్ళిన తర్వాత మిరాకిల్స్ జరుగుతాయి లైఫ్లో. బట్ నువ్వు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అమాంతం కిందకు వచ్చి పడినట్టు అనిపించలేదు నీ లైఫ్ లో మొన్న జరిగినప్పుడు? నిజంగా అదే అదృష్టం ఏంటంటే స్ప్రింగ్ లాంటి అండి, తగ్గుతాను. కానీ ఫస్ట్ భయపడ్డావు కదా? నిజంగా భయపడి I was shook. ఏం జరిగింది అర్థం కాదు ఫస్ట్ నాకు. సో తర్వాత I was like I'll just focus on my work. పని చేసుకున్నా, నాకు అది ఒకటే వచ్చు, పని ఒకటే వచ్చు. ఓకే. సో ఫస్ట్ ఇనిషియల్లీ ఆడియన్స్ కి అసలు ఏం జరిగింది అనేది ఇనిషియల్లీ I was shook, I was disturbed. I was very disturbed. తర్వాత it took a while. ఆ తర్వాత కొంచెం I made myself composed and పని చేసుకున్నాం. ఎక్కువ చెప్పా కదా, నా రాడర్ దాటి వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇట్స్ అన్నెసరీ టు మీ. నేను పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటా. సో ఫోకస్ ఆన్ వర్క్ ఓన్లీ. డిప్రెషన్ లోకి వెళ్ళావు కదా, సూసైడ్ కూడా చేసుకోవాలన్నా? సూసైడే అలాంటివి జరగలేదు. అలాంటి థాట్స్ వచ్చాయని చెప్పేసి ఏం లేదు నాకు. డిప్రెషన్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ లాంగ్ బ్యాక్ ఇన్ మై లైఫ్. that I went through that stage quite a while back. ఇప్పుడు it was depression. I was disturbed a lot. డిప్రెషన్ అంటే మనం చాలా సింపుల్గా మనకు 4 రోజులు బాధపడ్డాం అంటే దాన్ని డిప్రెషన్ అనేస్తాం. డిప్రెషన్ ఈజ్ నాట్ సచ్ అ స్మాల్ వర్డ్ టు యూస్ దట్ ఈజీలీ, బికాస్ ఐ ఫేస్డ్ ఇట్, నాకు తెలుసు. సో దట్ వాస్ నాట్ డిప్రెషన్, ఐ వాస్ డిస్టర్బ్డ్ అంతే. చాలా డిప్రెషన్ అనేది ఇట్స్ హ్యూజ్ థింగ్. బీన్ దేర్, ఐవ్ సీన్ ఇట్. సో దాన్ని అంత ఈజీగా వాడేయకూడదు ఆ పదాన్ని. ఆ టైంలో ఎవరు సపోర్ట్ లేదు కదా నీకు? నిజంగా చెప్పు. I'm sure there are quite a few people who supported me.
ఎవరు? I don't know, I'm thinking there might be. కాల్స్, ఫోన్స్, మెసేజెస్ లో ఐఎమ్ విత్ యూ, డోంట్ వర్రీ. నేను చెప్తాను మరి ఈ రోజు దాకా న్యూస్ కానీ ఏది కానీ ఏం చూడలేదు. అంటే లైక్ ఐ టోల్డ్ యూ, ద మోర్ యూ కన్జ్యూమ్ ద మోర్ యూ గెట్ అఫెక్టెడ్. ఐ డిసైడెడ్ ఐడ్ రాదర్ నాట్. కూర్చొని మంచి సినిమాలు చూసుకుందాం, పని చేసుకుందాం. వాట్ ఎవర్ మై వర్క్ ఇస్, ఐ డూ దట్, ఐ ఫోకస్ ఆన్ అయింది దట్. ఓకే. బట్ లైఫ్ లో ఒక 20 సినిమాలు తీసిన ఒక హీరోకి ఇంత పెద్ద మచ్చబడింది అంటే అంత ఈజీగా తుడిచేస్తే తుడిచిపోయేది కాదు కదా. అది డెఫినెట్ గా ఉంటుంది. అది ఉంటదంటే పోయేటప్పుడు అదే పోద్దండి. ఏం చేస్తాం? ఇప్పుడు నేను మచ్చ వేసుకుంటే అరే మచ్చ వేసేసుకున్నాను అనుకోవచ్చు. ఎవరు వేసిన తర్వాత ఏం చేస్తాం? కడుక్కోవడానికి ప్రయత్నిస్తాం. ఎప్పుడు పోతే అప్పుడు పోతుంది. ఎంత ఆలోచిస్తే ఆర్ మనం దాన్ని ఎంత కన్జ్యూమ్ చేస్తే అంత ఎఫెక్ట్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ గెట్ ఎఫెక్టెడ్ బై దట్. మన ఎఫెక్ట్ అయితే ఏంటంటే మన వల్ల పక్క వాళ్ళకి కూడా అదే ఎనర్జీ వస్తూ ఉంటుంది బయటికి. మనం అదోలాగుండి పక్క వాళ్ళని అదోలా ఉంచి వి ఫైన్, మన పని ఏంటి ఇది, ప్రశాంతంగా ఉన్నాం, పని చేసుకున్నాం అంతే. అంతకంటే ఎక్కువ ఆలోచించి పొరపాటు చేసుకొని మనం చేసే పనులు సరిగ్గా చేయలేక అంత కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకు ఆ టైంలో ఎవరు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదు? అంటే ఇప్పుడు అదే అంటున్నా కదా, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఐ డోంట్ వాంట్. ఏం చెప్పాలి? నేను కూడా కాల్ చేశాను నీకు. I just don't want to answer. I chose not to. వద్దు అని. No, I just decided I don't want to. చెప్పే కదా, the less I think about it, the better. అందుకే I just kept it కంప్లీట్గా పక్కన పెట్టేసి I only okay ఇప్పుడు ఏంటి, I want to write something, I'm writing something. If I want to watch something, I'm watching something. నెక్స్ట్ ఓకే చేసేవి ఉన్నాయి, ఓకే ఏం చేస్తున్నాను, ఓకే ఏమైనా స్క్రిప్ట్స్ ఉన్నా అలా వింటా. ఓన్లీ అక్కడ దాకే పెట్టుకున్నాను. I have a great set of friends, great family. They were always there for me, so I'm good. ఫ్యామిలీ అన్నావు కాబట్టి నీకు జరిగినప్పుడు నువ్వు అసలు అంతగా బాధపడలేదు, లైట్ తీసుకున్నాను, డిప్రెస్ అవ్వలేదు, నేను డిస్టర్బ్ అయ్యాను. బట్ మీ అమ్మ నాన్న ఇంట్లో చేసినప్పుడు డిస్టర్బ్ అయ్యావా? మొత్తం టైంలోని నాకు అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏమీ తెలియదు. ఐ వాజ్ షూటింగ్ ఇన్ చెన్నై. లేవు అప్పుడు? లేను, ఐ వాజ్ షూటింగ్ ఇన్ చెన్నై. తమిళ సినిమా చేస్తున్నాను, సినిమా షూటింగ్ నాకు తెలిసింది. అగైన్ సేమ్ థింగ్, ఎక్కువ ఇస్తే అన్న సరిగ్గా షూటింగ్ చేసుకోలేను. కానీ అమ్మ నాన్నకన్నా ఎక్కువ కాదు కదా షూటింగ్ అసలు. కాదు, నౌ దట్ ఇస్ ది సిచువేషన్ ఇస్ దట్. అందుకే నా ఇంటి బయట కూర్చొని నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కంట్రోల్ చేసుకోలేకపోయారు చాలా మంది. నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు. అలాగే ఇప్పుడు అదే అంటాడు మా ఫ్రెండ్స్ ఎవరన్నా సరే, పని సరిగ్గా చేసుకుంటున్నావా లేదా? చేస్తున్నాను, ఓకే డన్. అదొకటే క్వశ్చన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను అక్కడి నుంచి పరిగెట్టుకుని షూటింగ్ మధ్యలో వదిలేసి రాలేను. అండ్ ఐ డిడెంట్ నో వాట్ వాస్ హ్యాపెనింగ్. అన్నాడు నేను చూసుకుంటాను, నువ్వు మూసుకొని షూటింగ్ సరిగ్గా చేసుకో అన్నాడు. సరే ఓకే. సో ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎందుకు ప్రశాంతంగా తీసుకోవచ్చు కదా. అమ్మ నాన్న హ్యాపీ ఎప్పుడు? వాళ్ళు ఎప్పుడు హ్యాపీ, దే ఆర్ ఫైన్, వాళ్ళు హ్యాపీ. ఓకే. ఎందుకు ఇల్లు ఫైనల్ గా వచ్చిందా లేకపోతే ఇల్లు పోయిందా? మా వాళ్ళకి తెలుసండి, నేను అసలు పట్టించుకోవట్లేదు. నేను చెప్పాను కదా, నాది ఒకటే ఫోకస్, ఇంకా వేరే ఇటు అటు నా రాడార్కి సంబంధం లేని ఏవి కూడా పట్టించుకోవట్లేదు. ఫైనాన్షియల్ థింగ్స్ నువ్వేం పట్టించుకోవా? చాలా తక్కువ. ఎవరు పట్టించుకుంటారు? నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ నా సిఏ కూడానే. సో తనే చూసుకుంటాడు. హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇన్సూరెన్స్లు ఏమైనా చేయాలన్నా ఏదన్నా ఎవ్రీథింగ్, ట్యాక్స్లు మొత్తం అంతా కూడా తనే చూసుకుంటాడు. సో నా ఖర్చులు కూడా చాలా తక్కువ ఉంటాయి. కనీసం నీకు వచ్చిన రెమ్యునరేషన్ తో ఎక్కడెక్కడ కొనుక్కున్నావో తెలుసా? అదన్నా అది కూడా తెలియదా? కొనుక్కునో పెద్ద లేవండి. అదే ఏదన్నా కొనుక్కునో తక్కువే, ఒకటైనా రెండైనా అది తెలుసు నాకు. అది కూడా అంటే తనే చెప్తాడు నాకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే కొనుక్కోవడం ల్యాండ్లు ఇవి అవి కొనుక్కోవడం కాదు, కానీ మామూలుగా అంటే ఒక ఆర్డీలు కట్టాలన్నా ఏదన్నా ఎనీథింగ్ ఈ విల్ ఓన్లీ సజెస్ట్ మీ. ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ కమర్షియల్స్. నాకు అస్సలు మినిమం ఐడియా ఉండదు. ట్యాక్స్లు కూడా నాకు అసలు తెలియదు ఏంటి ఎలాగా, మొత్తం తనే చూసుకుంటాడు. ఆడే నాకు ఫోన్ చేస్తాడు టైంకి, ట్యాక్స్లు కట్టాలి బాగా, ఇలా కట్టాలి అలా కట్టాలి, ఓకే డన్ కట్టేస్తాను అంటే ఓకే డన్ కట్టేసి. ఓకే. సో అంతవరకు తనే చూసుకుంటాడు మొత్తం. అంతే. కలిసి ఉంటున్నావు అమ్మ నాన్నతో ఇప్పుడు? మా పేరెంట్స్. ఓకే. సో వాళ్ళు కూడా కంప్లీట్గా దాన్ని మర్చిపోయి యాజ్ యూజువల్ ఎప్పుడులాగే. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఫైన్ దే విల్ బి ఫైన్ కదా. ఇప్పుడు నేను ఎఫెక్ట్ అయ్యానంటే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అయిపోయిందా మొత్తం ఇది? ఇంకా క్లియర్ అయిపోయిందా లేకపోతే ఇంకా అడుగుతున్నారు అంటే క్లియర్ అవ్వలేదేమో డౌట్ వస్తుంది. అవునా? క్లియర్ అయిపోయిందంటే మీరు అడగ, మీది పాటలుగా వస్తుంది కదా బయట. నేను ప్రసాద్ చెప్పాగా, నేను నా పని నేను చేసుకుంటున్నా, పాటలుగా నేను వదిలినప్పుడు అడగాలి. సినిమాలాగే 1 or 2 లాగే నేను పాటలుగా వెళ్తే నన్ను అడగాలి. నేను నా పని మాత్రం నేను చేస్తున్నాను. అసలు ఏ పాటతో మనకు సంబంధం లేదు. నాకు అసలు ఏ పాటతో సంబంధం, నేను నా పని నేను చేసుకుంటాను. ఓకే. అసలు మీ లైఫ్ లో నిజంగా లవ్ ఉందండి? అందరి లైఫ్ లో లవ్ ఉంటది కదండి. లవ్ ఎవరి లైఫ్ లో ఉండదు.
అంటే లవ్ ఇన్ వాట్ కంటెక్స్ట్ ఐ ఆస్కింగ్? అంటే పెళ్లి చేసుకోవాలి, కలిసి ఉందాం అనుకున్నాం, అందుకే హానెస్ట్లీ ఐ నెవర్, నాకు పెళ్ళి అనేది ఇంతకు ముందు అంటే లైక్ వన్ ఐ వాస్ 25, 26 ఆ టైంలో అడిగితే నాకు, ఇప్పుడు కూడా ఎవరన్నా అడిగితే దాటేయడానికి ఏదో టైం పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. బట్ ఫర్ మీ వాట్ ఐ యూస్ టు థింక్ వాస్ ఐ నెవర్ యూస్ టు హ్యావ్ అ ప్రాపర్, అంటే అంత మంచి పెళ్ళి అన్న కాన్సెప్ట్ మీద అంత ఇది ఉండేది కాదు. నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను ఏంటనే తెలియదు, కానీ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు, ఒకళ్ళు చేసుకున్నా సరే ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ టైం. బట్ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది రాజుకి అంటుంటారు. అనుకోండి, మీరు అనుకుంటే మరి ఎందుకు అడిగారా క్వశ్చన్? అంటే విన్నా నేను, అది తెలియదు కదా, అనుకుంటే ఎందుకు అడిగారా క్వశ్చన్? అదే చెప్తుంది, అది తెలియక మిమ్మల్ని అడిగాను, మీరు ఆన్సర్ ఇస్తారేమో అని. నాకు అసలు పెళ్ళిన కాన్సెప్ట్ మీద నమ్మకం లేదంటే ఎలా చేసుకుంటానండి? బిలీవ్ ఇన్ దట్. నాకు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా తెలియకుండా పెళ్లి చేసుకుని మాకు పెళ్లి అయిపోయిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు అసలు కాన్సెప్ట్ మీద నమ్మకం లేదు. ఐ డోంట్ ఈవెన్ బిలీవ్, ఐ నెవర్ యూస్ టు. నవ్ బికాజ్ లైక్ ఐ టోల్డ్ యూ, బికాజ్ ఐ మోర్ మెచ్యూర్డ్ నవ్, ఆలోచిస్తున్నా మేబీ అంటే సమ్ టైమ్ ఇన్ మై లైఫ్ ఇఫ్ ఐ మైట్ గెట్ మ్యారీడ్, ఐ డోంట్ నో, బట్ ఆ కాన్సెప్ట్ మీద నమ్మకం ఉండేది కాదు. అంటే ఒక ఇద్దరు మనుషులు అంటే ఇట్స్ లైక్ ఇట్స్ ఆల్సో ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ యూ రీడ్ ఆర్ యూ వాచ్, ఆర్ మనకి తెలిసిన వాళ్ళు లేకపోతే కొంతమంది దీస్ రెబెలియస్ పీపుల్ వాళ్ళు రాసినవి చదువుతాం. ఇవన్నీ చదివిన తర్వాత తెలియకుండా మనకున్న అర్ధజ్ఞానంతో ఒక ఇంప్రెషన్ ఫామ్ చేసుకుంటాం కదా ఎలాగ అని చెప్పి. సో అలాగే అర్ధజ్ఞానంతో ఫామ్ చేసుకునే ఇంప్రెషన్ అని ఐ యూస్ టు నెవర్ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్. యా, ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ యూ క్యాన్ బిలీవ్, బట్ ఐ డోంట్ నో వెదర్ ఐ ఎమ్ ఎలిజిబుల్ టు గెట్ మ్యారీడ్ ఆర్ నాట్, బికాస్ ఐ ఎప్పుడు అనిపించింది, ఇప్పుడు అనిపిస్తుందా? పెళ్ళి అంటే ఎప్పుడు నాకు లేదు. ఇప్పుడు నాకు నేను పెళ్లి చేసుకోవడం అంటే ఐ డోంట్ థింక్ ఐఎమ్ మ్యారేజ్ మెటీరియల్. దాన్ని పెళ్లి చేసుకుంటే భరించడం కష్టం. ఐఎమ్ ఎ వెరీ బోరింగ్ పర్సన్. అంటే మంచి ఎంటర్టైన్మెంట్ పర్సన్ అన్నారు బిఫోర్. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు మన ఇద్దరం గంట కావాల్సిందే కాదు, మన ఇద్దరం గంట కూర్చుంటే మిమ్మల్ని నవ్వించేస్తాను. 24 గంటలు అంతా కూర్చుంటే వల్ల కాదు. 24 గంటలు 24 గంటలు బేసికలీ థింగ్ ఇస్ యూ కాంట్ లివ్ విత్ మీ. మా పేరెంట్స్ అలవాటు అయిపోయింది. కష్టం అంటే బోర్ కూడా వేస్తుంది. నేను ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ విల్ గో అవుట్, బయటికి వెళ్దాం చిల్ అవుదాం ఏ ఉండవు. నాకు చిల్ అంటే ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని సినిమా, నన్ను ఒక బయటకు రాకుండా వారం రోజులు ఈ రూమ్ లో కూర్చోంటే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఐదర్ వాచ్ సంథింగ్, ఐదర్ రీడ్, ఐదర్ రైట్, ప్రశాంతంగా పడుకుంటా అంతే. ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్ దట్ వే. ట్రావెల్ కూడా అంటే ఐ లైక్, ఈవెన్ ఇఫ్ ఐ ట్రావెల్, ఇఫ్ ఐ ఎవర్ ట్రావెల్, ఐ లైక్ ట్రావెల్ అలోన్. ఐ డోంట్ లైక్ కంపెనీ వెన్ ఐమ్ ట్రావెలింగ్. సో అమ్మాయి నచ్చితే డేట్ చేయాలి, వదిలేయాలి అంతవరకు. అలా కూడా కాదు నేను అనేది, మ్యారేజ్ మీట్ దాన్ని బోర్ కొడతానేమో. ఇప్పుడు డేట్ చేసినా సరే కలిసి ఉంటాం కదా, ఇప్పుడు కొన్ని రోజులే కదా. అదే అంటున్నా, వాళ్ళ కాదంటున్నా నేను, నన్ను భరించడం. మేబీ సమ్ టైమ్స్, అందుకే అన్నా మేబీ అని. ఎంతకుముందు ససేమిరా నువ్వు అనేవాడిని, ఇప్పుడు మేబీ అని ఎందుకంటున్నాను అంటే లైక్ హౌ మై నేను ఇందాక అన్నట్టు ద ఇంప్రెషన్ దట్ యూ క్రియేట్ కదా, మనకున్న అర్ధజ్ఞానంతో ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత వన్స్ యూ మెచ్యూర్, మనకు నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇంప్రెషన్ మారుతుంది. సో మేబీ మనుషులు కూడా మారుతారు కదా. చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్ థింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్. సో మేబీ మారొచ్చేమో. మేబీ ఐ మైట్ బికమ్ టూ చిల్. ఐ యూస్ టు బి వెరీ హైపర్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్. ఐ బికేమ్ టూ ఇంట్రోవర్టెడ్ వెన్ ఐ గ్రూ అప్. మేబీ ఐ బికమ్ హైపర్ అగైన్. మైండ్ సెట్ కి ఫార్మర్స్ అయితే సెట్ అవుతారు. ఎవరు వద్దు నాకు. వాళ్ళకి కూడా అంతే, ఎక్కువ టైం అక్కర్లేదు, 1-2 గంటలు చిల్ అయితే చాలు. వాళ్ళు కూడా 1-2 గంటలు ఎవరికి కావాలండి చిల్? ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంతే కదా. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంటే నవ్వించుకోవటం, మరి 24 hours అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అక్కడ ప్లేస్కి వెళ్ళి ఏదో చూసొద్దాం ఇవన్నీ కాకుండా. అదే అంటున్నా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వెరీ, ఇప్పుడు నేను ట్రావెల్ చేసినప్పుడు కూడా మీకు టూరిజం స్పాట్స్ ఉంటాయి కదా, టూరిజం స్పాట్కి ప్రశాంతంగా నడిచాము, ఎక్కడ దగ్గర కూర్చొని ప్రకృతిని ఎంజాయ్ చేసాం, బాగుంది, అయిపోయింది. టూరిజం స్పాట్ అది అంటే చూడాలి, బట్ దానికోసం చెప్పి ఎక్కువ టైం అలొకేట్ చేయడం నాకు ఇష్టం. ఓకే, ఇంత ఓపెన్ గా ఒక అబ్బాయి పెళ్లి గురించి ఇంత ఓపెన్ గా చెప్పారు, ఒక అమ్మాయిగా మీకేమనిపించింది పక్కన విని? హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ వెరీ డిఫరెంట్ అండ్ ఐ యామ్ ఎ బోరింగ్ పర్సన్. నేను ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నాతో పాటు ఎవరు ఉంటారంటే లక్కీయెస్ట్, బికాజ్ మార్నింగ్ నుంచి 9 వరకు ఎంటర్టైన్మెంట్. ఓకే, సో హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ డిఫరెంట్ అండ్ once a person knows telsu I am not made for this, you should not do also. Why do you want to ruin someone's life? Okay, it's good. Don't ruin someone's life. If you are not ready, then don't do it. Okay, manchidi. బట్ ఎంటైర్ వాల్ తెలుసు రాజ్ తరుణ్ ఇష్యూ లాస్ట్ జరిగింది కూడా,
మీరు కూడా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా అన్నారు. Hmm. బట్ డెఫినెట్ గా అనిపిస్తుంటుంది ఒక అబ్బాయికి లైఫ్ లో జరిగినప్పుడు, అంటే అది అమ్మాయి తప్పున్నా అబ్బాయిది తప్పు అంటారు, అమ్మాయి రైట్ అయినా అబ్బాయిది తప్పు అంటారు. ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా. అది ఎస్పెషల్లీ కొంచెం మన కల్చర్ లో ఇంకా ఎక్కువ, సౌత్ ఇండియన్ కల్చర్ లో కొంచెం ఎక్కువ ఇది. బట్ మీరు ఒక హీరోయిన్, దానికన్నా ముందు మీరు కూడా ఒక ఫ్యామిలీ నుంచి వచ్చేది ఒక అమ్మాయి కాబట్టి, ఒక గర్ల్గా అటు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, ఇలాంటి ఇష్యూస్ చూసినప్పుడు లేకపోతే తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్సే ఉన్నప్పుడు ఆ ఇష్యూలో మనకు తెలుసు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువగా యు నో వెరీ వెల్ కంపేర్ టు మీ రాజ్ తరుణ్ గురించి, తన ఎలా ఉంటారు నేచర్ గురించి మీకేమనిపించింది తన ఎపిసోడ్ అంతా అసలు? నాకు తెలిసిన తర్వాత నాకు కూడా న్యూస్ నుంచి అక్కడ నుంచే తెలిసింది. నేను మాట్లాడుకోలేదు అస్సలు. ఆ ఇష్యూ ముందు షూటింగ్ ఆల్రెడీ జరిగింది. సో మనం మామూలుగా లైఫ్ గురించి, పాస్ట్ గురించి, ప్రెజెంట్ గురించి మామూలుగా మాట్లాడాను. ఆ సైడ్ గురించి నాకు ఏం తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు అంత డీటెయిల్లో. న్యూస్ నుంచి మీకు ఎంత తెలుసు నాకు కూడా అంత తెలుసు. ఆ టైంలో నేను కాల్ చేశా, నా కాల్ కూడా పిక్ చేయలేదు. ఐ కాల్డ్. See, in my defense, I'm always bad with phones. But he called me very soon from a different number though. I'm always very bad with phones. మన ఉషి గురించి అసలు మాట్లాడలేదు. We were joking on call. You know what the first thing I said? Arey, you don't have to promote our film so much, yaar. First thing I said, thank you so much for promoting our film. It will help our film. ఓ ఇట్లా అనుకుంటారా? నాకు గుర్తులేదు. నేను చెప్పా ఫోన్ చేసి. సో నేను అంత సీరియస్గా తీసుకోలేదు, అండ్ రాజ్ కూడా నాకు తెలిసిన అంత సీరియస్గా తీసుకోలేదు. నా పక్కన ఉంటే చాలా చిల్గానే ఉంటారు. ఆ టైంలో నాకు కొన్ని థింగ్స్ నాకు హిట్ అయింది ఏంటంటే, చాలా అబద్ధం కూడా వచ్చింది. అండ్ జనాలు జస్ట్ ర్యాండమ్ అబద్ధంకి కూడా ఎంత హైప్ ఇస్తారు. దే డోంట్ గివ్ రెస్పెక్ట్ టు సమ్వన్స్ హిస్టరీ, సమ్వన్స్ వర్క్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు. ఆ రెస్పెక్ట్ ఇవ్వకుండా ఒక ర్యాండమ్ పర్సన్ని ఎంత హైప్ ఇస్తారంటే, ర్యాండమ్ గాసిప్కి. ఐ థింక్ దట్స్ ఆల్సో క్వైట్ రాంగ్. అది అనిపిస్తుంది. అండ్ హీఈస్ వెరీ రెస్పెక్ట్ఫుల్ స్టార్టింగ్ నుంచి. ఇష్యూ అయింది ముందు, తర్వాత ఫన్, రెస్పెక్ట్ఫుల్. చాలా సార్లు పీపుల్ విల్ టేక్ యూ రాంగ్ ఇఫ్ యూర్ అ గాయ్. ఇఫ్ you're being friendly and nice to someone, they'll see you as wrong. And I don't see like that. So this didn't affect me in any way, but we always joked about it. Trust me. ఇప్పుడు కూడా ఆ టైంలో కూడా నేను ఆల్వేస్ జోకే చేశాను. నేను సీరియస్ గా ఒక క్వశ్చన్ కూడా అడగలేదు. ఏమైంది రాజ్, బాగున్నావా నువ్వు, నీ మెంటల్ హెల్త్ ఎలా ఉంది, ఏం అడగలేదు నేను. I said, are you alive? He said yes. అలైవ్ అంటే నేను ఫోన్లో మాట్లాడేది అలానే ఉంది మన బాండింగ్. I said, are you alive? I hope you're not gonna die. I hope you're not gonna die. Okay, good. That's it. అంతే. That's it. బట్ ఆ టైంలో రాజ్ అంటే ఇండస్ట్రీ నా తెలియదు ఎంత సపోర్ట్ చేసిందో, బట్ అవుట్ ఆఫ్ అంటే ఆ టైంలో షెల్టర్ కావచ్చు, లేకపోతే కేరింగ్ కావచ్చు, డెఫినెట్గా నువ్వు ఎంత చిల్ట్ అయిపోయినా కానీ ఉండేది హైదరాబాదే కాబట్టి ఎక్కడుందో మనం ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. రాజు మా పక్కనే ఉన్నాడు, మా ఆపోజిట్ ఫ్లాట్లో ఉన్నాడు అని కామన్గా మాట్లాడుకుంటాం. ఆ టైంలో నువ్వు కూడా బయట కనిపించకూడదు, లేదా బయటకు వెళ్ళకూడదు, ఇవన్నీ పెట్టుకున్నావు కాబట్టి ఎవరు ఆ మంచి ఫ్రెండ్ బాగా చూసుకుంది? లైక్ ఐ టోల్డ్ యూ, మా పేరెంట్స్ ఉన్నారు. అవునా? యా. అండ్ నేను మళ్ళీ ఐ టోల్డ్ యూ కదా, అంటే లైక్ ఐ టోల్డ్ యూ ఇందాకే చెప్పినట్టు, నా రూమ్లో కూర్చొని హ్యాపీగా సినిమా చూసుకో, చదువుకో, రాసుకుంటే విత్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఓకే. సో బయటికి వెళ్ళకుండా ఇంట్లో దాక్కోవడం కాదు. ఇప్పుడు కూడా గివెన్ ఏ ఛాన్స్ ఐ విల్ ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటాను నేను. మొన్న కూడా ఏదో ఇంటర్వ్యూలో అడిగారు, ఇప్పుడు సడన్గా ఎక్కడికైనా అర్జెంట్గా వెళ్ళగాలంటే ఎక్కడికి వెళ్తాను, ఇంటికి వెళ్ళిపోతాను. ఐఎమ్ వెరీ పీస్ఫుల్. సో నాకు అంత ఇదేం లేదు దానివల్ల. ఐ వాజ్ హ్యాపీ. అంటే ఐ వాజ్ ఇన్ అ కంఫర్టబుల్ స్పేస్. అలాగే బై ఎక్కడికైనా వెళ్ళినా సరే, ఇచ్చేసినా సరే, వోంట్ బి దట్ కంఫర్టబుల్ కదా. ఇల్లు అనేది సమ్వేర్ యూ కెన్ బి ద మోస్ట్ కంఫర్టబుల్. చాలా రేర్ ఉంటారు ఇండస్ట్రీలో ఈ టైప్. చాలా రేర్. నాకు తెలిసి రాజు ఒక్కడే చాలా రేర్. అవును. రాజ్, మిగతా యాక్టర్స్ అంటే లైక్ నీ ఏజ్ గ్రూప్ కన్నా నీకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఎవరు మీతో బాగుండేది ఫ్రెండ్లీగా? అందరూ బాగానే ఉంటారండి. బట్ అంటే ఆబ్వియస్లీ అందరూ షూటింగ్ లో ఉంటాం, ఎప్పుడో ఒకసారి కలవడం కుదురుతుంది. ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఫ్రెండ్లీగా అందరూ. నిఖిల్ నాకు బాగా క్లోజ్, అందరూ నిఖిల్ బాగా క్లోజ్, అది బాగా పరిచయం. అందరూ కూడా పరిచయం. రానా కానీ కలిసినప్పుడు అందరం బాగుంటాం.
అంటే ఎవ్రీబడి విల్ బిజీ ఇన్ దేర్ ఓన్ వర్క్ కదా, అవును. షూటింగ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి కుదిరినప్పుడు కలుస్తాం, కలిసినప్పుడు ఎవ్రీబడి విల్ బి ఓకే.